సుందర విశాఖ పర్యాటకానికి మరో ప్రత్యేక ఆకర్షణ తోడవుతుంది. విశాఖ బీచ్ రోడ్లోని ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ని మ్యూజియంగా ఏర్పాటు చేయబోతున్నారు. UH-3H పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హెలికాప్టర్ రేపు ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ హెలికాప్టర్ విశాఖ సాగర్ తీరంలోని ఇప్పటికే ఉన్నటువంటి INS కుర్సురా అలాగే TU-142 యుద్ధ విమానం దాని పక్కనే దీన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇది దాదాపుగా 11 సంవత్సరాలు మన INS డేగా విశాఖ కేంద్రంగా ఇది సేవలు అందించడం జరిగింది. ఈ యుద్ధ విమానం డీకమిషన్ అయిన తర్వాత అధికారులు దీన్ని ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ కూడా VMRDని కూడా అధికారులను కూడా సంప్రదిస్తే వాళ్ళు కూడా అందుకు కొంత స్థలాన్ని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. TU-142 యుద్ధ విమానం పక్కనే దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఇవన్నీ ప్రదర్శనలన్నీ కూడా ఒకే చోట మనం ఇప్పుడు ఉండడం చూస్తున్నాం. ఎందుకంటే వైజాగ్కి పర్యాటకులు పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు. రోజు వేలాది మంది ఇక్కడ రావడం వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఒకే దగ్గర ప్రధాన ఆకర్షణగా కనిపించేందుకు ఇటు కుర్సురా సబ్మెరైన్ అలాగే TU-142 యుద్ధ విమానం అలాగే ఈ UH-3H ఒక హెలికాప్టర్ కూడా ఇప్పుడు ప్రదర్శన మరింత ఆకర్షణగా ఉండబోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది చాలా చక్కగా మొత్తం దీన్ని అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఈ యొక్క డెక్ లోపలికి ఇప్పుడు మనం వచ్చాము. ఈ డెక్ లోపల రేపు ప్రారంభోత్సవం కోసం అని చెప్పేసి హడావిడిగా మొత్తం అంతా కూడా పూర్తిగా సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం పైలట్ రూము అలాగే ఇది మొత్తం ఇది దీంట్లో ఏంటంటే అత్యవసర సమయంలోని యుద్ధ సామాగ్రిని అలాగే మెడికల్ రిలీఫ్ కిట్స్ ఇంకా వరదల సమయంలోని నిత్యావసర వస్తువులు తరలించేందుకు ఈ యొక్క హెలికాప్టర్ని వాడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఇది పైలట్ ఉన్నటువంటి కాక్పిట్. ఇది మొత్తం దాదాపుగా పర్యాటకులు ఎవరు వచ్చినా సరే ఇప్పటికే ఇటు యుద్ధ విమానంతో పాటు ఈ హెలికాప్టర్ని కూడా చూసి మరింత ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అధికారులు నిర్ణయించి మొత్తం అంతా సాగర్ తీరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం VMRDA ప్రత్యేకంగా నిధులు కేటాయించి దీన్ని ఇక్కడ పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. రేపటి నుంచి ఇది పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా Sea Harrier ఇటు TU-142 యుద్ధ విమానం ఈ రెండింటికి పక్కన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007 సంవత్సరంలోని యునైటెడ్ స్టేట్స్ నుండి ఈ UH-3H హెలికాప్టర్ తీసుకోవడం జరిగింది. ఇది కొన్న తర్వాత 2009 మార్చి 24న ఇండియన్ నేవీలో చేరడం జరిగింది. దాని తర్వాత దీని సేవలు విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి INS డేగాలో దీని సేవలు కొనసాగాయి. సుమారు 11 సంవత్సరాల పాటు ఇది సేవలు అందించింది. ముఖ్యంగా ఏంటంటే అత్యవసర సమయంలో దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. అలాగే తీర ప్రాంతాల్లోని ఎక్కువగా విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు, ఎందుకంటే ఇండియన్ నేవీ ప్రతి ఏడాది కూడా డే అట్ సీ అని ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఆ విన్యాసాల కోసం ఇందులోంచి యుద్ధవీరులంతా కూడా సముద్రంలో దూకడం, నేల మీద దిగడం, మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా చేశారు. అదేవిధంగా చివరిగా విజయవాడ వరదల్లో కూడా ఇది అనేక సేవలు అందించింది. ఎందుకంటే అత్యవసర వస్తువులన్నీ కూడా తీసుకెళ్లి ప్రజలకు అందించడం కూడా ఇది చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాలు కూడా యుద్ధ విమానాల్లో యుద్ధ నౌకల్లోకి తీసుకెళ్లి సామాన్లు అందించడం అలాగే విపత్తులు వచ్చినప్పుడు ఆ టైంలోని యుద్ధవీరులకు సహాయ సహకారాలు అందించడం ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అనేక సేవలు అందించింది. ఇలా మొత్తం దాదాపు 11 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత 2024 జూన్ నెలలోని ఇది ఇండియన్ నేవీ నుంచి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలని చెప్పిన అధికారులు ఆలోచిస్తే విశాఖ బీచ్ రోడ్లోని వరుసగా ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ప్రదర్శనలు ఉన్నాయి. కుర్సురా అలాగే TU-142 యుద్ధ విమానం ఇంకా Sea Harrier మ్యూజియం ఉంది. వాటి సరసన దీన్ని కూడా చేరిస్తే చాలా చక్కగా ఉంటుంది. వచ్చే పర్యాటకులకి మరింత ఆకర్షణగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా ఆనందిస్తారని భావించడంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి విశాఖ బీచ్ రోడ్ మొత్తం అంతా కూడా నేవీ యొక్క యుద్ధ విమానాలతోటి హెలికాప్టర్స్ తోటి సబ్మెరైన్ తోటి మొత్తం పూర్తిగా సందడిగా మారేదని అనుకోవచ్చు. ఇది నిజంగా విశాఖకు వచ్చే పర్యాటకులకు కానీ ఇక్కడ సందర్శకులకు కానీ మరింత ఆకర్షణగా ఉంటుందని చెప్పేసి భావించాలి మనం.